ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్నట్లు ఐఎండీ పేర్కొంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది శుక్రవారం నాటికి మరింత బలపడుతుందని, క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్ ఇక ఉత్తర ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక మరోవైపు అల్పపీడన ప్రాంతం వరకు కూడా రుతుపవనాల ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత 2 రోజులుగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు మరో 2 రోజులు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. రెవెన్యూ శాఖ అవనివ్వండి, లేదా వాతావరణ శాఖ అవనివ్వండి, ఫిషరీస్ శాఖ అవనివ్వండి, అందరూ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయి. ఆ విశాఖలో ఉమ్మడి విశాఖ జిల్లా, మన్యం జిల్లా, పార్వతీపురం జిల్లా, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, ఆ తదితర జిల్లా, అనకాపల్లి జిల్లాతో సహా అన్ని జిల్లాల్లోని మోస్తరు వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఆ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఈ మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. అలాగే కొన్ని చోట్ల అయితే మత్స్యకారులు వేటకు వెళ్ళడం మానేసినప్పటికీ కూడా ఈ బీచ్ ప్రాంతంలో కానివ్వండి, అలాగే ఆ కోస్తా ఉత్తర ప్రాంతంలో కానివ్వండి, అన్ని చోట్ల కూడా ఈదురుగాలు అయితే జరుగుతున్నాయి. ఈ ఈదురుగాలు వేయడంతో ఆ అల్పపీడనం మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలు వేస్తాయని అయితే కనుక వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని వర్షాలు భారీగా పడటంతో ఆ రోడ్ల మీద వర్షపు నీరు ఎక్కువైపోవడం జరిగింది. అలాగే వర్షపు నీరు ఎక్కువగా ఉండడంతో వాహనదారులు కానివ్వండి, ఇటు పాఠశాలలు కానివ్వండి, అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోస్తరు వర్షాలు పడినప్పటికీ చిన్న చిన్న కారణంగా ఆ రోడ్లు అయితే కనుక బురదమయంగా తయారయ్యాయి. ఈ బురదమయంగా తయారడంతో వాహనదారులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ భారీ వర్షాలు పడితే కనుక ఆ ఇళ్ళ నుంచి బయట కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే కనుక ఇప్పటికే జలమయమయ్యాయి. అలాగే వాగులు, వంకలు అవనివ్వండి, నదులు అవనివ్వండి, అన్ని కూడా పొంగి పరిలిపోతున్నాయి. అలాగే సముద్ర ప్రాంతం వద్ద అయితే కనుక ఆ కెరటాలు ఎగసిపడుతున్నాయని చెప్పుకోవాలి. ఆ భారీ ఎత్తున ఈ కెరటాలు ఎగసిపడటంతో ఆ బ్రీచ్ ప్రాంతం వద్ద అయితే కనుక మత్స్యకారులు కూడా చుట్టుపక్కల చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ తెలంగాణ రాష్ట్రంలో అయితే కొన్ని ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. మరికొన్ని ప్రాంతాలు అయితే కనుక ఆ రోడ్లన్నీ కూడా ఎక్కువ శాతం జలమయమయ్యాయి. అలాగే ఏలేరు కాలువ కానివ్వండి, ఎత్తేరు కాలువ కానివ్వండి, ఈ జలాశయాలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. ఈ జలాశయాలు నిండిపోయి ఉండడంతో కనుక అధికారులు అయితే ఆ నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అయితే కనుక అప్రమత్తం చేయడం జరిగింది. అందరూ కూడా ఆ ఇళ్ల వద్ద లోపలే ఉండాలని, ఏదైనా అవసరం అయితే కనుక ఆ అధికారులను సంప్రదించాలని అయితే కనుక చెప్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలను అయితే పూర్తిగా పాటించాలని అయితే కనుక అధికారులు పదే చెప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా దానికి అనుగుణంగా ఉన్నారు. ఇది ఒక పక్క ఈదురుగాలు, మరో పక్క చిన్న వర్షాలు పడటంతో తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ తో సత్యనారాయణ, ANN, విశాఖపట్నం.